6 నెలల్లో ప్రజలు కాంగ్రెస్ పై తిరగబడతారు అని చెప్పేసి ప్రభుత్వంపై అనేక వర్గాల్లో అసంతృప్తి ఉంది. మనం గెలుపు బాట పట్టడం పెద్ద కష్టమేమీ కాదు. మహబూబ్ నగర్ పార్లమెంట్ సన్నాహక సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మొత్తానికి అయితే ఆ రోజు కడియం శ్రీహరి అన్న దగ్గర మొదలుకుంటే ఇప్పటి వరకు బీఆర్ఎస్ నాయకులు అందరూ కూడా తప్పకుండా 6 నెలల్లో ప్రజలు కాంగ్రెస్పై తిరగబడతాడు, ప్రభుత్వం మారుతుంది, ఏది ఏమైనా 6 నెలల సమయం ఎందుకు మాట్లాడుతున్నారంటే 6 నెలల కన్నా ముందు ఇప్పుడు వాళ్ళు అధికారంలోకి వచ్చి 1 మంత్ దాటింది. ఈ నెల వచ్చే నెల వదిలేసేది, తర్వాత లోక్సభ ఎలక్షన్స్ ఉన్నాయి అంటే 4-5 నెలలు అయిపోతుంది. 5 నెలలు అయిపోయిన తర్వాత లోక్సభ రిజల్ట్స్ వచ్చిన తర్వాత లోక్సభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేది చూసి ఒకవేళ బీజేపీకి అనుగుణంగా లేదంటే బీఆర్ఎస్కి అనుకూలంగా ఉన్నా కూడా ఆ 2 పార్టీలలో ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చినా తప్పకుండా వాళ్ళు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. ఈరోజు కేవలం 5 మంది 6 మందితోని ప్రభుత్వంలో అధికంగా సీట్లు అంటే సీట్లు గెలవబడి ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే అంటే మెజార్టీగా రావాల్సిన సీట్ల కన్నా 5-6 సీట్లే ఎక్కువగా ఉండడంతో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎందుకు భయపడుతుంది అని అంటే క్లియర్గా మనం చూడాల్సిన విషయం ఏంటంటే ఎక్కడైతే బీఆర్ఎస్ పార్టీ ఒకవేళ ఎమ్మెల్యేలు కొనుగోలు చేయాలని ప్రయత్నం చేస్తే దాదాపు ఒక 5-10 మందిని కొనుగోలు చేసేదంటే ఈరోజు ప్రభుత్వం మారే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే బీజేపీ ఎంఐఎం బీఆర్ఎస్ కలిస్తే వాళ్ళకు ఇంకో 10 సీట్లు కనుక తోడైతే తప్పకుండా వాళ్ళు ప్రభుత్వం మారుతారు. కాబట్టి ఈరోజు బీజేపీ రాజాసింగ్ మాట్లాడినా కడియం శ్రీహరి మాట్లాడినా క్లియర్గా వాళ్ళు చెప్పింది ఏంటి అని అంటే ప్రభుత్వం 6 నెలల్లో కూలిపోతుందని చెప్పారు. ఈయనేమంటున్నారంటే ప్రజలే తిరగబడతారని చెప్పేసి సెంటిమెంట్ డైలాగ్. ఎందుకనంటే ఒక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాడు కాబట్టి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి వ్యక్తి ఈయన కూడా ప్రభుత్వం మారుతుంది, ప్రభుత్వం కూలిపోతుందని చెప్పేసి మాట్లాడితే రేపు రోజున కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ముఖ్యంగా రేవంత్ వీళ్ళ మీద సీరియస్గా ఉన్నటువంటి రేవంత్ కానీ ఏమన్నా నిర్ణయం తీసుకొని వీళ్ళను ఎక్కడ కేసుల్లో ఎక్కించడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి ఈయన కొద్దిగా ఆచితూచి అడుగు వేసే విధానంగా మాట్లాడుతూ ఉన్నాడు. 6 నెలల్లో ప్రజలు కాంగ్రెస్పై తిరగబడితే ఏం జరుగుతుంది, మరి కాంగ్రెస్పై తిరగబడితే అని అంటే ప్రభుత్వం కూలిపోతుంది. ప్రభుత్వాన్ని కూలగొట్టి వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు అధికారంలోకి వచ్చడానికి ప్రయత్నం చేస్తారు. మరి ఇప్పుడే ఎందుకు చేస్తలేరు అంటే లోక్సభ ఎన్నికల కన్నా ముందే చేస్తే రానున్న రోజుల్లో కాంగ్రెస్కు మరింత గ్రాఫ్ పెరిగి ఈరోజు 10 మందే గెలిచేటువంటి అవకాశాలు ఉన్నటువంటి ఎంపీ స్థానాలు ఏవైతే ఉన్నాయో అవి 15 గెలిచేటువంటి అవకాశాలు ఉంటాయి. అవసరమైతే మొత్తం వీళ్ళే క్లీన్ స్వీప్ చేసేటువంటి అవకాశం ఉంటాయి. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి అవకాశం ఇవ్వద్దు అని చెప్పేసి ఈరోజు బీజేపీ కానీ ముఖ్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ వెనకడుగు వేసి ఎమ్మెల్యేల కొనుగోలు చేయాలనే ఆలోచన వాళ్ళు పక్కకు పెట్టారు. తప్పకుండా ఒకవేళ బీఆర్ఎస్ కనుక 5-6 సీట్లు కనుక ఎంపీ సీట్లు కనుక గెలుచుకుంటే బీజేపీ ఒక 2 సీట్లు 1 సీటు గెలుచుకుంటే వాళ్ళందరూ కలిసి మా గ్రాఫ్ పెరిగింది, మా ఓటింగ్ శాతం పెరిగింది, మాకు ఓటింగ్ శాతం తగ్గలేదని చెప్పేసి మాట్లాడి ఏదో ఒకటి చేసి మొత్తానికి అయితే తెలంగాణలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేటువంటి ప్రయత్నం చేస్తారు అనేది వాస్తవం. మరి ఒకవేళ కనుక కాంగ్రెస్ సీట్లు కనుక 10 కన్నా ఎక్కువగా వచ్చేది ఉంటే ఇప్పుడు మొత్తం 19 నియోజకవర్గాల్లో జరిగేటువంటి ఎంపీ ఎలక్షన్లు ఏవైతే ఉన్నాయో లోక్సభ ఎలక్షన్లో ఒకవేళ 10 నియోజకవర్గాలని ఎక్కువ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కనుక గెలిస్తే తప్పకుండా అదే బీఆర్ఎస్ నుండి అదే బీజేపీ నుండి గెలిచిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన అవకాశాలు ఉన్నాయి. అప్పుడు రేవంత్ రెడ్డి మార్క్ రాజకీయాలు ఇలా ఉంటాయి. మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఏ విధమైనటువంటి మార్పులు రానున్నాయి, అవసరమైతే మంత్రి పదవులు ఆశ చూపా లేకపోతే ఇంకేదో ఆశ చూపి వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి అంటే ముఖ్యంగా అధికారంలో ఉన్నటువంటి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ లేదంటే చీఫ్ మినిస్టర్ కానీ వీళ్ళందరూ బీఆర్ఎస్ నాయకుల్ని జల్లడబట్టి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తారు. మరి ఒక 5 మంది బీఆర్ఎస్ నాయకులు కనుక కాంగ్రెస్లోకి వచ్చేదంటే వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా మళ్ళీ ప్రభుత్వాలు కూలేటువంటి పరిస్థితి రాకపోవచ్చు అనే పరిస్థితి మనకు కనబడుతోంది. మరి ఏం చేద్దాం ఏంది అనేది మహబూబ్ నగర్ పార్లమెంట్ సన్నాహక సమావేశాలు అంటే పార్లమెంట్ సన్నాహక సమావేశాలకు మధ్యలో గ్యాప్ వచ్చింది. నిన్న మళ్ళీ మొదలుపెట్టిన తర్వాత మహబూబ్ నగర్ నుండి స్టార్ట్ అయింది. మరి మహబూబ్ నగర్ సంబంధించిన విషయంలో కల్వకుంట్ల కవిత గారు కేటీఆర్ గారు ఇద్దరు కలిసి పాల్గొన్నటువంటి ప్రయత్నం చేశారు. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు ఆ సంక్రాంతి సంబరాలకు ముందు జరిగినటువంటి విషయం ఏంటంటే కవిత మాట్లాడితే కేటీఆర్కు వ్యతిరేకంగా మాట్లాడుతుంది, తప్పకుండా ఆమె మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి బీఆర్ఎస్ నేతలే కోరుతున్నారని చెప్పేసి అయితే వార్తలు రాసిర్రు. మరి ఏది ఏమైనా కూడా ఇద్దరు వేరువేరుగా పోతే మనకే నష్టం జరిగేటువంటి అవకాశాలు అని చెప్పేసి ఆలోచించుకొని బీఆర్ఎస్కు నష్టం జరగకుండా ముఖ్యంగా కేసీఆర్ మీద తప్పుడు వార్తలు రాకుండా ఉండడం కోసం అని చెప్పేసి ఈరోజు కవితను కూడా వెంటబెట్టి తీసుకోవడం అయితే జరుగుతుంది. మరి వీళ్ళు ఇలాగే సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేసుకుని ముందుకు పోతే మరి ఎలాంటి ప్రజలు ఎలాంటి ఆలోచనతో ఉన్నారు, ప్రజలు వీళ్ళను ఆదరించే అవకాశాలు ఉంటాయా లేదనేది వేచి చూడాల్సిన అంశం.